మీకెవరైనా మీకు ఒంటరిగా లైక్ లోన్లీగా ఫీలింగ్ అనిపిస్తే, కొంచెం డిస్టర్బ్డ్‌గా ఇట్లాంటి సిట్యుయేషన్స్ డీల్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను కూడా అట్లాంటి సిట్యుయేషన్స్ డీల్ చేసిన. కొన్ని ఇయర్స్ డీల్ చేసిన. ప్రెజెంట్ కూడా డీల్ చేస్తున్నా. బట్ అలవాటయిపోయింది. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ లైక్ దాట్ యూ కెన్ టెక్స్ట్ మీ. మనం మాట్లాడుకుందాం. అట్లానే నేను ఖాళీ అని కాదు. నాకు కూడా పని ఉంటుంది. బట్ ఐ కెన్ స్పెండ్ టైమ్ ఫర్ యూ. ఇట్లాంటి మూమెంట్స్లో అనవసరమైన డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకు అంటే లాంగ్ టర్మ్ లైఫ్కి ఎఫెక్ట్ కావచ్చు, ఓవరాల్ లైఫ్కి కూడా ఎఫెక్ట్ కావచ్చు. మీకు ఎవరితో మాట్లాడాలన్నా, అరే వీళ్ళతో మాట్లాడితే సంథింగ్ అది ఉంటుంది, ఇప్పుడు ఎవరితో మాట్లాడాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐఎమ్ హియర్. నేనున్నా, సపోర్ట్ చేయడానికి నేనున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చాలా డేంజరస్. మీరు నాతో మాట్లాడితే మీకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, టు బికమ్ స్ట్రాంగ్ నో మ్యాటర్ వాట్. దట్స్ ఫైన్ టు ఫీల్ దట్ వే, బట్ ద థింగ్ ఈస్ వీ నీడ్ టు గెట్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.